నివాసి అయిన దేవుడు కనుక కుటుంబంలో వందనాలు దేవాదాన్ని ప్రభావ కేవలం కనికరం వలన దేవాతే అల్పం ప్రభావ విషయ జ్ఞానం జ్ఞానం పెరిగిన సరి ప్రభావానికి కులానికి గురించి దూరంగా వాడుతుంది పరిశుద్ధాత్మ సహాయం తండ్రి నీ కృపలో నాకు అనుగ్రహించిన ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి ప్రభావ నీవే తండ్రి ప్రభావాన్ని రూపొచ్చి తండ్రి ప్రభావాన్ని ప్రజలతో నీవే మాట్లాడాలి తండ్రి ప్రభావ ఏసయాన్ని తగ్గించుకుంటూ తండ్రి ప్రభావాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించగలిగినాను వేడుకుంటున్నాను. వరదలు గాలి విసిరి అధికార భాగంలో నుంచి నేర్చుకో కొండ మీద అన్నీ వేసినప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట. అది గాలివాన వచ్చి విసిరి ఇంటి మీద కాబట్టి మనము ఇల్లు కట్టుకోవాలంటే యేసు కాబట్టి మన
కట్టుకొని బుద్ధి ఇదే లోకాంత వాడటం వినియు చేయని వాడు వార్తలో ఇక్కడ కూడా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 10వ వచనం నుంచి దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో కాబట్టి జాగ్రత్తగా చూసుకొనవలను అంటున్నాడు. దేవుడు అపోస్తులైనటువంటి పౌలుకు దర్శనమిచ్చి ఆయన వేసినటువంటి పునాది అంటున్నాడు. ఆ పునాది ఏమిటిదయ్యా? మరి పునాది అంటే నేను నేర్పరి అయిన శిల్పకారిని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద, ఆయన పునాది వేసినటువంటి ఆ పునాది మీద అందరూ కూడా కడుతూ వస్తున్నారు అని చెప్తాను అనమాట. తన వెనుక వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కడుతూ వస్తున్నారు అంటున్నారు. కాబట్టి ఇంకా 12వ వచనం కూడా చూద్దాం.
ఎవడైనను పునాది మీద ఈ పునాది మీద బంగారము బంగారము వెండి వెండి వెలగల రాళ్ళు కర్ర కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని వాని పని కనబడను ఆ దినము దాన్ని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. కాబట్టి చేస్తున్నటువంటి పనులన్నీ కూడా అగ్నియే పరీక్షిస్తుంది అంటున్నాడు. ఎవరెవరు ఏ విధంగా కడుతున్నారు అనేది ఇక్కడ తెలియజేస్తూ వస్తున్నాడు. బంగారము వెండి వెలగల రాళ్ళు గడ్డి కర్ర గడ్డి కొయ్యకాలు అంటున్నాడు. కాబట్టి ఏ విధంగా పునాది మీద ఏ విధంగా కడుతున్నారు? పునాది అయితే యేసుక్రీస్తు బండ కాబట్టి ఆయననే క్రీస్తు అనబడినటువంటి బండ మీద పునాది వేసి కడుతూ వస్తున్నారు. ఏ విధంగా కడుతున్నారు అనేది ఇక్కడ తెలియజేస్తున్నాను అన్నమాట. కాబట్టి 14వ వచనం కూడా చూద్దాం. పునాది మీద నిలిచిన ఎడల కాబట్టి పునాది మీద కట్టినటువంటిది అది నిలిచి ఉన్నట్టయితే అది వాడు జీతము పుచ్చుకొను అంటున్నాడు. కాబట్టి పునాది మీద నిలిచేటటువంటిదిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నమాట. కాబట్టి ఇంకా మనము చూసినట్టయితే 1వ పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. నిలయనగా ఇదిగో ముత్యమును ఏర్పరచబడిననియు అమూల్యమున మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి మనము ఆయన యొక్క మార్గములో నడుస్తూ ఆయన మాటలు విని ఆయన మాటల చొప్పున చేస్తూ ఉండేటటువంటి వారే బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారుగా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడి ఉన్నది. ఎవరి ద్వారా? అపోస్తలుల ద్వారా వేయబడి ఉంది. అపోస్తలులైనటువంటి ఎంతమంది అపోస్తలులు? 12 మంది అపోస్తలులు. తర్వాత ఈయన అపోస్తలులైన పౌలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు. కాబట్టి ఆయన ద్వారా వేయబడినటువంటి క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడి ఉన్నది. ఆ పునాది మీద కట్టేటటువంటి వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి సేవకులు అందరూ కూడా మరి విశ్వాసులు, పరిశుద్ధులు వీళ్ళందరూ కూడా కడుతూ వస్తున్నారు. కాబట్టి ఎవరెవరు కడుతూ వస్తున్నారో, ఎవరెవరు ఏ విధంగా కడుతూ వస్తున్నారో వారి పని తేటపరచబడుతుంది అంటున్నాడు. ఏ విధంగా తేటపరచబడుతుంది? అది బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు వీటన్నిటి చేత కడుతూ వస్తున్నారు అంటున్నాడు. కాబట్టి ఏ విధంగా వెలగల రాళ్లతోటి కడుతున్నారా, వెండి బంగారంతో కడుతున్నారా అనేది అది ఏదైతే అగ్ని పరీక్షకు నిలబడుతుందో అతడు మాత్రమే జీతం పుచ్చుకుంటాడు అని చెప్తున్నాను. కాబట్టి మనము చేసేటటువంటి పనులలో కూడా యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా విని వాటిని అనుసరించి నడుచుకునేటటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాలను దేవుడు ఆశీర్వదించుగాక. God